Hello, dear students. Good morning, all of you. This is SLT tutorials. Sri Lakshmi Gayatri, Basic Maths Foundation for 7th, 8th, 9th. Basically, we are in Sigamdara behind MO office Vizag. My number is 9700204244. Okay, now friends, today నేను మీకు rationalization గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. Rationalization. మీకు ఆ వీడియో చూడకపోతే చూడండి ఎవరైనా రేషనలైజేషన్. టుడే నేను మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బేసిక్ మ్యాథ్స్ ఫౌండేషన్లో. అదేంటంటే కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇది చాలా మనకి ఇంపార్టెంట్ చాప్టర్. ఇది 8th స్టాండర్డ్ చదివిన ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ కాంగ్రుయెన్స్ అంటే ఏంటి అసలు ముందు మనం ప్లాన్ చేద్దాం. వాట్ ఇస్ ద కాంగ్రుయెన్స్? ఇప్పుడు మనకి రెండు ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఆబ్జెక్ట్స్లో కానీ ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రెండు స్క్వేర్స్ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు స్క్వేర్స్ కూడా మనకి ఎలా ఉన్నాయి? ఇప్పుడు సైడ్ ఒకే సైడ్ సేమ్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఈ రెండింటిని కూడా మనం కాంగ్రుయెన్స్ ఫిగర్స్ చెప్తాం. అలాగే సర్కిల్స్ ఉన్నాయనుకోండి, circles with the same radius, for example, so we can say these two are congruent circles అంటాం. అలాగే మనకి ట్రయాంగిల్స్లో కూడా ఇప్పుడు సర్కిల్స్లో అయితే సేమ్ రేడియస్, ఓకేనా, సేమ్ రేడియస్. మరి స్క్వేర్స్లో అయితే సేమ్ లెంగ్త్ ఆఫ్ ది సైడ్ మీటర్. మరి ఈ ట్రయాంగిల్స్కి వచ్చినట్లయితే మనం ఏ రకంగా మనం కాంగ్రుయెన్స్ అని చెప్పాలి అనేది మన కాన్సెప్ట్. ఇప్పుడు మనం ప్లాన్ చేద్దాం. ఇప్పుడు దీనికి చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి నేను చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినండి. కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ట్రయాంగిల్స్ మనకి తీసుకుంటే ఈ రెండు ట్రయాంగిల్స్లో కూడా మనకి ఏబిసి అండ్ పిక్యూఆర్ తీసుకున్నాను అనుకోండి. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవ్వాలంటే అర్థం ఏంటి? ఈ సైడ్స్ ఈక్వల్ లెంగ్త్ ఉండాలి. అంటే సైడ్ 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 అంటే కరస్పాండింగ్ సైడ్స్ అంటే బీసీ ఈక్వల్ టు క్యూఆర్, ఇది ఈ సైడ్కి ఈక్వల్ అవ్వాలి. లేదంటే ఏసీ ఇలా చెప్పాను, డబుల్ పెట్టాను చూడండి, ఏసీ ఈక్వల్ టు పిఆర్, లేదా ఏబి ఈక్వల్ టు పిక్యూ. ఇలా ఉంటే కరస్పాండింగ్ సైడ్స్ అంటారు. ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్ ఉంటుంది అనమాట. అలా ఉంటే ఏమవుతుందంటే ఈ రెండింటిని మనం ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ని అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ రెండు ఒకదానికి ఒకటి ఏరియాస్ ఈక్వల్, పెరిమీటర్స్ ఈక్వల్, ఇంకా రిమైనింగ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, యాంగిల్ బి, యాంగిల్ క్యూ, యాంగిల్ ఆర్, యాంగిల్స్ ఆల్ ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. యాక్చువల్గా ఇది కాంగ్రుయెన్స్ గురించి మనకి ఇంకా చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్. దీని అప్లికేషన్స్ చాలా ఉంటాయి. మనకి క్వాడ్రిలేటర్స్లో ఉంటాయి, సర్కిల్స్లో వస్తుంది. అంచేత ఈ కాంగ్రుయెన్స్ చాలా చాలా మనకి ఇంపార్టెంట్ టాపిక్. మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఎస్ఎస్ఎస్ అంటాం, ఎందుకంటే మూడు సైడ్లు. తర్వాత ఇంకోటి ఎస్ఏఎస్ ఒకటి ఉంది, తర్వాత ఏఎస్ఏ ఒకటి ఉంది, ఆర్ ఏఏఎస్ ఒకటి ఉంది, ఆర్హెచ్ఎస్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మనకి కాంగ్రుయెంట్ కండిషన్స్ అనమాట. సో ఇదే మనకి యాక్చువల్గా ఈవేళ మనకి వీడియో మీకు ఇది నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ ఆన్ ది బై కాలింగ్ మై నెంబర్ 9700204244. And I wrote here the fees details, all the things. You please observe this point. Okay, friends. Bye all of you.